నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పుట్టినరోజు పేరుతో లక్షలు ఖర్చు పెట్టి ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జిఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో రాజకీయ సినీ రంగానికి చెందిన వారితో సహా పలువురు మోడల్స్, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఇక బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ రేవ్ పార్టీ కీలక సూత్రధారి విజయవాడ వాసి లంకపల్లి వాసుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే రేవ్ పార్టీలో ప్రముఖ నటి హేమ పాల్గొన్నట్లు వార్తలు రావడం, తనకు పార్టీకి ఏ సంబంధం లేదని ఆమె వీడియో రిలీజ్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా నటి హేమకు నోటీసులు అందినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. రేవ్ పార్టీలో బుక్ అయిన నటి హేమకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హేమతో పాటు మరో 86 మందికి సిసిబి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే వీరందరి రక్తపు నమూనాల్లో డ్రగ్స్ శాంపిల్స్ ఉండడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విచారణకు రావాల్సిందేనని నోటీసులో పేర్కొన్నారు. హేమతో పాటు నటి ఆశిరాయ్, కాంతి, రిషి చౌదరి, ప్రసన్న, వరుణ్ చౌదరి, శివాని జైస్వాల్, సుజాతలకు నోటీసులు జారీ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరు మూలాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన రణధీర్, అరుణ్ కుమార్ కీలకంగా వ్యవహరించడంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో A2 అరుణ్ కుమార్, A4 రణధీర్ బాబు పేర్లను FIR లో చేర్చారు. చిత్తూరు వాసి రణధీర్ డెంటిస్ట్ గా పనిచేస్తున్నారు. తవణంపల్లి మండలం మడవనేరికి చెందిన అరుణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇక రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న వారిలో చిత్తూరు జిల్లా వాసులే ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ నిరోధక చట్టం కింద నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో జిఆర్ ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. గోపాల్ రెడ్డి విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని సిసిబి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో గోపాల్ రెడ్డి A6 గా ఉన్నారు.